హాయ్ టు ఆల్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్. మనం ఇదివరకే ప్రాథమిక హక్కుల మీద బేస్ లెవెల్‌లో క్లాస్ చెప్పుకోవడం జరిగింది. అసలు ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఎందుకు కావాలి? ఎందుకు మనకు అవసరం? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని వర్గీకరణ మీద కూడా మనం విశ్లేషించడం జరిగింది. ఈరోజు మనం 14-18 వరకు ఉన్నటువంటి సమానత్వానికి ఈక్వల్ రైట్స్‌కి, ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్ మీద డిస్కస్ చేద్దాం. ఓకే. వీటికి సంబంధించినటువంటి పార్ట్ మీద అంబేద్కర్ ఎంతో చెరగని ముద్ర వేశాడు. అతను మళ్ళీ మనకు మధ్య మధ్యలో టాపిక్‌లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాడు. ఓకేనా? దానికి సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెట్స్ గో టు ద టాపిక్. సమానత్వపు హక్కులు 14-18 వరకున్నాయి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకే. ఫండమెంటల్ రైట్స్‌లో 14 ఆర్టికల్ నుంచి 18 ఆర్టికల్ వరకు. అంటే ప్రకరణ 14-18 వరకుంది. అయితే ఇవేం తెలియజేస్తున్నాయనంటే చట్టం ముందు అందరూ సమానులే. ఓకే. చట్టం ముందు అందరూ సమానులే మరియు చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ కల్పించాలి. ఫస్ట్ ఆర్టికల్ తెలియజేసేది 14 ఆర్టికల్ అది. ఓకేనా? 14 ఆర్టికల్. అయితే కొన్ని బుక్స్‌లల్ల ఇంకేమని ఉంటుందంటే కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష తేడాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తికి సమానత్వం నిరాకరించకూడదు అని ఉంటుంది. సమానత్వం, సమానం అనే వర్డ్ గుర్తుంచుకోండి హింట్‌గా. ఓకేనా? సమానత్వం, సమానం అనే వర్డ్ గుర్తుంచుకోండి. ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. 14 అంటే మీకేం గుర్తుకు రావాలి? సమానం, ఈక్వల్ అనే వర్డ్ గుర్తుకు రావాలి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిస్తాడు? చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటాడు. 14. ఓకే. అయితే దీనికి సంబంధించిన కొన్ని బేస్ పాయింట్స్ మనం చూసినట్టయితే చట్టం ముందు అందరూ సమానులనే భావన బ్రిటిష్ రాజ్యాంగంలోని సమన్యాయ పాలన రూల్ ఆఫ్ లా నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే. బ్రిటిష్ రాజ్యాంగంలోని సమన్యాయ పాలన. ఓకే. బ్రిటిష్ రాజ్యాంగంలోని సమన్యాయ పాలన నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ క్వెషన్ కూడా ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులే ఆర్టికల్ 14కు సంబంధించినటువంటి చట్టం ముందు అందరూ సమానులే అనే భావన మనం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది? బ్రిటిష్ రాజ్యాంగం. ఎందుకు మరి అక్కడి నుంచి గ్రహించడం జరిగింది? బ్రిటిషర్సే కదా మన మీద ఎక్కువగా రూల్ చేసింది. వాళ్ళది సంబంధించినటువంటి పాలనా నియమాలు మన దగ్గర రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ సమన్యాయ పాలన అనే భావన ఎవరిది? ఏవి డైసీ అనే రాజ్యాంగ నిపుణునిది. ఓకేనా? ఎవరిది? ఏవి డైసీ అనే రాజ్యాంగ నిపుణుడు సృష్టించాడు ఈ సమన్యాయ పాలన అనే భావన. అంటే దీని అర్థం ఏందంటే పీఎం నుంచి అంటే ప్రధానమంత్రి అయినా గానివ్వండి, అతని నుంచి మొదలు సామాన్య చిరుద్యోగి వరకు కూడా తప్పొప్పులకు చట్టపరంగా సమాన బాధ్యత వహించాలి. అంటే పీఎం తప్పు చేస్తే ఒకలాగా, ఒక చిన్న క్లర్క్ జాబ్ చేసే క్లర్క్ తప్పు చేస్తే గవర్నమెంట్ ఆఫీస్‌లో అతనికి ఒకలాగా శిక్ష వేయడం పద్ధతి కాదు అని చెప్పడం ఇతని ఉద్దేశ్యం. ఏవి డైసీ సమన్యాయ పాలన అంటే అది అని ఇతను ఫస్ట్ టైమ్ పేర్కొనడం జరిగింది. ఓకేనా? సమన్యాయ పాలన అనే భావాన్ని ప్రస్ఫుటింపజేసినటువంటి రాజ్యాంగ నిపుణుడు ఎవరు? ఏవి డైసీ. క్వెషన్ ఫ్రేమింగ్. ఓకే. మరీ ఇంత డెప్త్‌గా ఉండదు. కానీ ఐఏఎస్ క్యాడర్ వాళ్ళకి, సివిల్స్ అలాగే గ్రూప్ 1 క్యాడర్ వాళ్ళకి చాలా యూజ్ అయ్యే పాయింట్ అది. అండ్ చట్టం మూలంగా సమాన రక్షణ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది ఎక్కడి నుంచి గ్రహించడం జరిగింది? చట్టం మూలంగా సమాన రక్షణ అనేది అమెరికా రాజ్యాంగం నుంచి. ఓకే. చట్టం ముందు అందరూ సమానులే అనేది బ్రిటిష్ రాజ్యాంగం నుంచి. అంటే ఒక చట్టం చేసినప్పుడు దానికి అందరూ సమానులే. పీఎం అయినా, నార్మల్ చిన్న జాబ్ చేసే పర్సన్ అయినా అనేది చట్టం ముందు అందరూ సమానులే. నెక్స్ట్ చట్టం మూలంగా సమాన రక్షణ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు. ఇంకో పర్సన్ ఉన్నాడు. ఇద్దరి ఈ సోషల్ స్టాండర్డ్స్ ఒకటే అయితే ఇద్దరిని ఈక్వల్‌గా చూడడం జరుగుతుంది. ఇది చట్టం మూలంగా సమాన రక్షణ అనే భావానికి మీనింగ్. అంటే దీన్ని ఇంకా ఎలా చెప్తారనంటే చాలామంది రాజ్యాంగ నిపుణులు సమానులను సమాన పరిస్థితిలో సమానులుగా, అసమానులను అసమాన పరిస్థితుల్లో ఉంటే అసమానంగా చూడాలి. ఏ ఇద్దరు సమానులను అసమానులుగా, అసమానులను సమానులుగా వివక్షత చూపకూడదు అనేది దీని పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? ఇది సమాన రక్షణ. చట్టం మూలంగా సమాన రక్షణ, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? అమెరికా రాజ్యాంగం నుంచి. ఓకే. ఇది కూడా ఇంపార్టెంటే. అంటే ఒక చట్టం చేసినప్పుడు సమాన రక్షణ ఇద్దరికీ సమానంగా ఇవ్వాలి. చట్టం మూలంగా ఒక చట్టం చేస్తారు పార్లమెంట్‌లో బిల్ పాస్ అయింది. అది చట్టం రూపం దాల్చాలనంటే గవర్నమెంట్ అయినా, రాష్ట్రపతి అయినా సైన్ పెట్టాలి. ఇక్కడ శాసనసభ అయితే గవర్నర్, అక్కడ పార్లమెంట్ అయితే రాష్ట్రపతి సైన్ పెట్టాలి. అప్పుడు అది చట్టం అవుతుంది. ఓకేనా? ఈ చట్టం అయిన తర్వాత ఆ చట్టంలో పేర్కొనబడినటువంటి పర్సన్స్ అందరికీ సమానంగా ఆ చట్టాన్ని వర్తింపజేయాలి. దీన్నే చట్టం మూలంగా సమాన రక్షణ అని అంటారు. ఓకేనా? అర్థమైంది గదా!
నెక్స్ట్ ఇక్కడున్న పర్సనే ఏవి డైసీ. ఇతని బుక్ 'ద లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్' ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఏవి డైసీ రచించిన బుక్ ఏంటి? 'ద లా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.' దీంట్లోనే చెప్పడం జరిగింది. చట్టం ముందు అందరూ సమానులనే భావన. ఓకే. ఇది సివిల్స్ వాళ్ళకి, గ్రూప్ 1 క్యాడర్ వాళ్ళకి ఇంపార్టెంటే. సమ్‌టైమ్స్ గ్రూప్ 2లో అడిగిన దాఖలాలు గూడా ఉన్నాయి. ఒక 2, 3 టైమ్స్ అడగడం గూడా జరిగింది. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని మినహాయింపులనేటివి ఉన్నాయి. ఓకే. ఆర్టికల్ 14కి మినహాయింపులున్నాయి. ఏంటి? అందరిని సమానంగా చూడాలి యాక్చువల్‌గా. కానీ చూడడానికి వీలు లేని సిట్యుయేషన్స్ కొన్నుంటాయి. అంటే నివసించే ప్రాంతమైనా గానివ్వండి, ఒక చట్టం చేస్తాం మనం. ఇప్పుడు తెలంగాణ పీపుల్‌కి ఒక చట్టం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న వాళ్ళకి చట్టం చేయడం ఇంకో రకంగా ఉండొచ్చు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉండొచ్చు. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉండొచ్చు. వాళ్ళ భౌగోళిక పరిస్థితులను బట్టి కూడా చట్టాలు చేయాల్సిన సిట్యుయేషన్ ఒస్తది. ఓకే. అంటే నివసించే ప్రాంతాన్ని బట్టి గూడా సమానత్వంలో చేంజెస్ రావచ్చు చట్టం జేయడానికి. అండ్ చదువు ఓకే. అంటే ఎడ్యుకేటెడ్ పర్సనా? కాదా? అక్షరాస్యులను, నిరక్షరాస్యులను ఒకేలాగా చూడగలమా మనం? చూడలేం. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అందరికీ తెలుసా? తెలీదు. చదువుకోలేని పర్సన్ ఉన్నారు. అఆలు రాని పర్సన్స్ గూడా ఉన్నారు. అలాంటప్పుడు చట్టంలో ఇద్దరిని ఒకేలాగా ప్రస్ఫుటింపజేయగలమా? చేయలేం. ఓకేనా. వాళ్ళకు ఇచ్చే క్యాడర్ వాళ్ళకివ్వాలి సెపరేట్‌గా. నెక్స్ట్ పెద్ద, చిన్న పరిశ్రమలు వాటిలో గూడా తేడా ఉంటాయి. మైనర్‌ని కన్సిడర్ చేస్తాం. సమ్‌టైమ్స్ మేజర్‌ని కన్సిడర్ చేస్తాం. ఓకే. ఆడ, మగ మొదలగు ప్రాతిపదికలపై మినహాయింపులు ఇవ్వచ్చు మనం. ఈ ఆర్టికల్ 14కి మినహాయింపులు ఇవ్వడం అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ యాక్చువల్‌గా ఇంకా కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఏంటనంటే ఆదేశిక సూత్రాలకు సంబంధించింది. ఇప్పుడు ఆదేశిక సూత్రాలను అప్లై చేయాల్సిన బాధ్యత ఎవరిదుంటుంది? ప్రభుత్వాలదుంటుంది. ఆదేశాలవి. ప్రభుత్వాలు ఇలా రూల్ చేయాలి, వీటిని అనుగుణంగా రూల్ చేయాలని తెలిపేది ఆదేశిక సూత్రాలు. ఓకే. 39 ప్రకారం దేశంలోని వనరులు, వాటి పంపిణీ మరియు యాజమాన్యం అనేది సమాజ అభివృద్ధికి దోహదపడేలా చూడాలి. ఓకేనా. దోహదపడేలా చూడాలి. అండ్ ఆదేశిక సూత్రంలోని 39 ప్రకారం ఏంటి? ఆర్థిక ఉత్పాదకత వనరులు కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అంటే డబ్బు అనేది ఆర్థికంగా ఉత్పాదకత వనరులు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్స్ గానివ్వండి, బొగ్గు గనులు గానివ్వండి, ఇలాంటివన్నీ ఏ ఒక్క పర్సన్ చేతుల్లోనే ఉండకూడదు. అవి సమాజానికి, సమసమాజానికి యూజ్ అవ్వాలి. అలాంటప్పుడు గవర్నమెంట్ వాటిని స్వాధీనం చేసుకొని ఆ పర్సన్‌కి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించాలి. ఇది తెలిపేదేంటి? 39 నెక్స్ట్ దేశంలోని వనరులు, వాటి పంపిణీ, యాజమాన్యం సమాజ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి. ఇప్పుడు చెప్పిందే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. 39 అంటే ఇలాంటివి అప్లై చేసేటప్పుడు ఈ 14 అనేది మనం మినహాయింపుకి ఇచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఒక గని ఉన్నది. అతని ల్యాండ్‌లో ఒక గని పడిందని అనుకుందాం. 10 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 10 ఎకరాల ల్యాండ్‌లో అతనికి బొగ్గు గని పడిందని అనుకుందాం. ఆ బొగ్గు బని పడినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అతను లక్షాధికారి అయినా, కోటీశ్వరుడైనా గూడా ఎంతో కొంత డబ్బులు పే చేసి నష్టపరిహారంగా అతని దగ్గర నుంచి తీసుకుంటుంది యాక్చువల్‌గా. ఓకేనా. ఇదేంటి చట్టరూపకంగానే తీసుకుంటుంది. మరి ఆ పర్సన్ ఏంటి? ఇది నా భూమి లేకపోతే ఈక్వల్‌గా చూడట్లేదు నన్ను. సమానత్వం నాకిక్కడ లేదు చట్టపరంగా. ఒక్కొక్కరిని ఒక్కోలా చూస్తున్నారు అని అతను చెప్పడానికి వీల్లేదు. దేని ప్రకారం 39 39 ప్రకారం. ఎందుకు ఇవి ఆదేశిక సూత్రాలు? అంటే ఇవి అప్లై చేసేటప్పుడు ఈ సమానత్వపు హక్కులో కొన్ని మినహాయింపులనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా. అండ్ ఇవి అమలు చేసేటప్పుడు ప్రకరణ 14కు వ్యతిరేకమని కోర్టులో అడగకూడదు. ఓకే. కోర్టులో మనం పిటిషన్ కూడా దాఖలు చేయకూడదు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రానికి మినహాయింపులు ఏమేమున్నాయి ఇంకా? ఇప్పుడు ఒక చట్టం ముందు మనం అందరూ సమానులే అనే సూత్రం రాష్ట్రపతి, గవర్నర్‌కు వర్తించదు. ఎందుకు వర్తించదు? మనం ముందు తెలుసుకోవాల్సిందేంటంటే చట్టం అంటే ఏంటి? ఇప్పుడు రాజ్యాంగంలో అన్నీ రాసుకున్నాం. ఓకే. దాని రూపకంగా పార్లమెంటులైనా, ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ అయినా, స్టేట్‌లో ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి శాసనసభలైనా చట్టాలు చేస్తాయి. ఓకేనా. చట్టాలు చేస్తాయి. ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని చట్టాలు చేస్తాయి. యాక్చువల్‌గా అది చట్టరూపం ఎప్పుడవుతుంది? బిల్ పాస్ అవుతుంది. పార్లమెంట్‌లోనైనా, శాసనసభలోనైనా పాస్ అయిన తర్వాత ఢిల్లీలో అయితే, పార్లమెంట్‌లో అయితే రాష్ట్రపతి సైన్ పెట్టాలి. రాష్ట్రపతి సైన్ పెట్టాలి. ఇక్కడ హైదరాబాద్‌లో మన స్టేట్‌లల్లోనూ అయితే ఎవరు సైన్ పెట్టాలి? గవర్నర్ సైన్ పెట్టాలి. అప్పుడే అవేమవుతాయి? బిల్లులు చట్టాలవుతాయి. చట్టరూపం దాల్చాలంటే ఎవరి సంతకం ఉండాలి? రాష్ట్రపతి, గవర్నర్‌ల సంతకం ఉండాలి. అంటే ఒక చట్టాన్ని రూపొందించాలంటే ఖచ్చితంగా ఎసెన్షియల్ పర్సన్స్ ఎవరు? రాష్ట్రపతి, గవర్నర్. అలాంటి వాళ్ళను
చట్టంలో ఇన్వాల్వ్ చేసి అదే చట్టానికి సమానులుగా మనం చూపగలుగుతామా? ఇదంతా వాళ్ళ చేతుల్లో కమాండింగ్ పవర్ ఉన్నప్పుడు ఆ పర్సన్ కూడా ఈక్వల్ పర్సన్‌గా అదే చట్టంలో చూడగలుగుతామా? చూడలేము. ఓకేనా? ఇది రీజన్ ఎందుకు రాష్ట్రపతిని, గవర్నర్‌కు ఈ చట్టం ముందు అందరూ సమానులే అనే భావన వర్తించదు అనడానికి. ఓకేనా? క్వెషన్ ఫ్రేమింగ్‌లో ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులు అనే భావన క్రింది వారిలో ఎవరికీ వర్తించదు. ఈ క్వెషన్ ఫ్రేమింగ్ అడగడం జరిగింది ఏపీపీఎస్సీ గ్రూప్స్‌లో ఒకసారి. అండ్ నెక్స్ట్ ప్రకరణ 361 రాష్ట్రపతి, గవర్నర్ తమ అధికార విధుల నిర్వహణలో ఏ కోర్టుకు జవాబుదారులు కాదు. ఈ 361 అవసరం లేదు మీకు. నేను ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఏ కోర్టుకు జవాబుదారులు గారు అనంటే, అంటే వాళ్ళు రూలింగ్ చేస్తున్నప్పుడు సెంట్రల్‌లో రాష్ట్రపతి, ఇక్కడ గవర్నర్‌లు రూలింగ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఈ చట్టానికి సంబంధించింది ఇది తప్పు, అది తప్పు అని ఎవరైనా ఎళ్లి ఇతని అధికార పరిధిని ప్రశ్నిస్తూ కోర్టులో కేస్ వేయకూడదు. అంటే కోర్టుకు జవాబుదారులు కారు. వాళ్ళు పదవీచ్యుతులు అయిపోయిన తర్వాత ఏమన్నా అనుకుంటే ఏసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వారిపైన ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టకూడదు. బట్ సివిల్ కేసులు పెట్టొచ్చు. అది కూడా డైరెక్ట్ ఎళ్లి పెట్టి కోర్టుకు పిలవగలుగుతామా? పిలవలేం. 2 మంత్స్‌కు ముందే ముందస్తు నోటీస్ ఇచ్చి సివిల్ కేసులు పెట్టాలి. ఓకే. ఇది కూడా గుర్తుంచుకోండి. 2 మంత్స్‌కు ముందే ముందస్తు నోటీస్ తోటి సివిల్ కేసులు పెట్టాలి. అండ్ ప్రకరణ 105, 194 ప్రకారం 105 దేనిది పార్లమెంట్‌ది. 194 శాసనసభది. ఇప్పుడు మీకిది అవసరం లేదు. బట్ నేను గుర్తుంచుకుంటారేమో అనే ఉద్దేశ్యంతోటి ఇచ్చున్నాం. ఇక్కడ ప్రాథమిక హక్కులే అడుగుతాడు గానీ మీకిది అవసరం లేదు. వీటి ప్రకారం ఏంటి రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్స్ ప్రకారం పార్లమెంట్ అయినా, శాసనసభ అయినా సభ్యులు తెలిపే అభిప్రాయాలకు ఏ కోర్టుకు కూడా జవాబుదారులు కారు. ఇప్పుడు పార్లమెంట్‌లో అయినా, శాసనసభలో అయినా సభ్యులుంటారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా? వీళ్ళు సమావేశాలు జరిగేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ మధ్యలో చట్టం గురించి మాట్లాడడమైనా, ఏమన్నా ఇన్వాల్వ్‌మెంట్‌లో ఆ చట్టంలో ఇవి తప్పున్నాయి, అవి తప్పున్నాయి, లొసుగులున్నాయని ఎంక్వైరీ చేసే టైంలో ఏమన్నా మాట్లాడినా గూడా ఇవి చట్ట పరిధిలోకి, సమానత్వ పరిధిలోకి రావు. అంటే ఈ సభ్యులు మాట్లాడేటువంటి అభిప్రాయాలు, వాళ్ళు తెలిపేటువంటి అభిప్రాయాలను ఏ కోర్టులో గూడా అలా తప్పుగా మాట్లాడారు, ఇలా తప్పుగా మాట్లాడారని కోర్టులో ప్రశ్నించడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? ఛాన్స్ లేదు. ఓకే. నెక్స్ట్ పక్క దేశాల అధిపతులకు, దౌత్యవేత్తలకు మినహాయింపు ఉంది. అంటే దౌత్యవేత్త అంటే ఏంటి? అంబాసిడర్స్. ఇక్కడికి ఎవరన్నా వస్తారు. దౌత్యవేత్త అంటే యూఎస్‌కెళ్ళడానికి స్టాంపింగ్‌కెళ్తాం గదా! అవి దౌత్యవేత్తకు సంబంధించిన అంబాసిడర్ ఆఫీసెస్. ఓకేనా? నెక్స్ట్ పక్క దేశాల అధిపతులనంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రంప్ ఉన్నాడు. ఇదివరకు ఒబామా మన ఇండియాకొచ్చాడు. ఇప్పుడు ట్రంప్ వస్తాడో రాడో తెలీదు గానీ, ఎవరన్నా పక్క కంట్రీస్‌కి చెందినటువంటి మెయిన్ పర్సన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు, హెడ్‌లు వచ్చినప్పుడు వాళ్ళను మన చట్టంలలో ఉన్నటువంటి సమాన హక్కుల ప్రకారంగా వాళ్ళను గూడా సమానంగా చూడలేం. మన పీపుల్స్ తోటి, సిటిజన్స్ తోటి సమానంగా చూడలేం. ఎందుకు? అతను నార్మల్ పరిభాషలో చెప్పాలంటే మన దేశానికి వచ్చినటువంటి బంధువు. ఓకేనా? లేకపోతే ఒక ఫ్రెండ్, ఒక కొలీగ్. మన ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇంట్లో పర్సన్స్‌ని చూసినట్టు చూస్తామా? లేకపోతే ఇండివిడ్యువల్‌గా అతనికి తగిన గౌరవం ఇస్తూ కొంచెం అతిథి మర్యాదలు చేస్తూ చూస్తామా? రెండోదే గదా! అతిథి మర్యాదలు చేస్తూ, తగిన గౌరవం ఇస్తూ చూస్తాం. ఒక ఫ్రెండ్ గాని, రిలేటివ్ గాని వచ్చినప్పుడు. అలాంటి పర్సనే పక్క కంట్రీ పర్సన్ మన దగ్గరికొస్తే అతను గూడా ఒక ఫ్రెండ్ లాగానో, రిలేటివ్ లాగానో మనం ట్రీట్ చేయాల్సొస్తుంది. మన చట్టాలను అతని మీద రుద్దాల్సిన పరిధి ఉండదు. ఎందుకనంటే అతను మన దేశస్థుడు గాదు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చాడు కాబట్టి అలాంటి పెద్దవాళ్ళను ఈ ఆర్టికల్ చూపెట్టి హ్మ్, సమానుడివే నువ్వు గూడా చట్టం ముందు, మా చట్టం ముందు అని అనడానికి, ప్రశ్నించడానికి వీల్లేదు. ఓకేనా? ఇక్కడ ఉండేటువంటి దౌత్యవేత్తలకు గూడా మినహాయింపులుంటాయి. అండ్ ఐరాస ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ రకరకాల బ్రాంచెస్ ఉంటాయి దాంట్లో. స్టడీకి సంబంధించినవైనా గానివ్వండి, వర్కింగ్‌కైనా, కార్మికులకైనా సంబంధించిన బ్రాంచ్‌లుంటాయి. ఓకేనా? ఇలాంటి బ్రాంచెస్‌లలో వర్క్ చేసేటువంటి ఉద్యోగులు, జాబర్స్ ఉంటారుగా వాళ్ళకి గూడా ఇవి మినహాయింపు. ఎందుకనంటే ఆ ఉద్యోగంలో భాగంగా అప్పుడప్పుడు మన కంట్రీకి రావాల్సుంటుంది. అలాంటప్పుడు వాళ్ళను నార్మల్‌గా ట్రీట్ చేయకూడదు. మన చట్టాలను రుద్దేసి ఈ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే, నేను సమన్యాయ పాలన అనే భావాలు ఇలాంటివి చూపెట్టకూడదు వాళ్ళకు. ఎందుకనంటే వాళ్ళు పక్క కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళే. అది కూడా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఏంటి అది ప్రపంచం దేశాలన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్. దాని మీద రుద్దడానికి ఛాన్స్ లేదు. దీని మీద క్వెషన్ ఫ్రేమింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులనే భావనకు నుంచి మినహాయింపులు ఎవరెవరికుంటాయి? ఏ. రాష్ట్రపతి, గవర్నర్. బి. పక్క దేశాల నుంచి వచ్చినటువంటి అధిపతులు, దౌత్యవేత్తలు. సి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్‌లో పనిచేసేటువంటి జాబర్స్. డి. పై వాళ్ళందరికీ ఉంటుంది మినహాయింపు. ఆన్సర్ ఏంటి? పై వారికి అందరికీ ఉంటుంది మినహాయింపు. ఓకే. నెక్స్ట్ ప్రకరణ 14కు సంబంధించిన కేసులేంటి?
ఈ చట్టం ముందు అందరూ సమానులే, సమన్యాయ పాలన, ఈ ప్రకరణకు సంబంధించిన కేసులుంటాయి. అంటే దీని మీద రిఫ్లెక్ట్ అయ్యేటువంటి కేసులుంటాయి. ఓకేనా? అదేంటి? ఆ కేసుల గురించి ఒకసారి చూస్తే 'చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.' కొన్ని బుక్స్‌లో ఏముందంటే 'చిత్తరంజన్ దాస్' అని ఉంది. అది తప్పు. 'చిరంజిత్ లాల్.' ఓకేనా? 'చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.' ఇది 1950కి సంబంధించినటువంటి కేస్. అంటే ఏంటి, మనం అప్పుడే 1950లో రాజ్యాంగం ఆమోదం జనవరి 26లో వచ్చింది. రూలింగ్ స్టార్ట్ అయిపోయింది. అదే ఇయర్ ఎండింగ్ కాకముందుకే 1950లో వచ్చినటువంటి ఒక కేస్. ఇది ప్రముఖమైన కేస్‌గా చెప్తారు. ఈ కేస్‌లో భాగంగా ఏం చేస్తారంటే తీర్పేమిచ్చిందంటే కోర్టు, ఇది ఇంపార్టెంట్. తీర్పేమిచ్చింది, సమానుల్లో మాత్రమే సమానత్వం అనేది వర్తిస్తుంది. అమెరికాకు సంబంధించింది పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ఆన్సర్ చెప్పడం జరిగింది. అందరికీ ఇంతకుముందు చెప్పుకున్నాంగా సమానుల్లో మాత్రమే సమానత్వం అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందని, అమెరికా నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పాం. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ కోర్టు తెలపడం జరిగింది. ఎక్కడ? 'చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేస్‌లో. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ఈ కేస్‌కు సంబంధించినటువంటి తీర్పులు గుర్తుంచుకోవడం ముఖ్యం. ఓకే. నెక్స్ట్ 'బెన్నెట్ కోల్మెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.' ఇది 1973 కేస్. దీంట్లో అతను ఏంటంటే ఈ బెన్నెట్ కోల్మెన్ అనే పర్సన్ ఒక పత్రికకు హెడ్, యజమాని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'సాక్షి' ఉంది, 'వార్త' ఉంది, 'ఆంధ్రజ్యోతి' ఉంది. అదే సెంట్రల్‌లో చూసుకుంటే 'ద హిందూ' ఉంది. ఇలాంటివున్నాయి. అలానే బెన్నెట్ కోల్మెన్ అనే ఒక పర్సన్ ఒక చిన్న పత్రికకు యజమాని. అంటే వీక్లీయో మనకు లేకపోతే డైలీ పేపరో మనకిప్పుడు సంబంధం లేదు. గుర్తుంచుకోవాల్సిందేంటంటే అతను సుప్రీంకోర్ట్‌లో వెళ్లి కేసేయడం జరిగింది. ఏమని? 'ద హిందూ' లాంటి పెద్ద పేపరు, దానికి సంబంధించిన సర్క్యులేషన్‌కి సంబంధించినటువంటి 'ద హిందూ' లాంటి పెద్ద పేపర్‌కి, ఓకే. గుర్తుంచుకోండి. మీరు సబ్సిడీలు ఎక్కువగా ఇస్తున్నారు. సర్క్యులేషన్‌కి గూడా ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు. ఏది? 'ద హిందూ' లాంటి పేపర్‌కి. బట్ నా పేపర్‌కి మాత్రం మీరలా ఇవ్వడం లేదు. నా పేపర్‌కి మాత్రం అలా ఇవ్వడం లేదు. నేను నడిపే పేపర్‌కి. ఇది సమానం, చట్టం ముందు అందరూ సమానమే అనే భావనకు వ్యతిరేకంగా ఉందని ఎళ్లి కేసేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు కేసేస్తే అప్పుడు మన సుప్రీం కోర్ట్ ఏం తీర్పిచ్చిందంటే, చిన్న పత్రికలను, పెద్ద పత్రికలను ఒకేలా జూడలేం. అన్ని పత్రికలను సమంగా చూడలేం. ఎందుకు అనంటే, ఇప్పుడు సర్క్యులేషన్ నీ పత్రికకు ఒక 50 ఒక 5000 పర్సన్స్ చదువుతున్నారని అనుకుందాం. అంటే డైలీ పేపర్‌గా ఈయనది అజ్యూమ్ చేసుకుంటే డైలీ ఒక 5000 పేపర్ పోతుంది. బట్ హిందూకి 50,000 పేపర్స్ పోతున్నాయి డైలీ. అంటే ఇప్పుడు సబ్సిడీ ఇతనికి ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ హిందూకి. అంటే సర్క్యులేషన్ ఉంది కాబట్టి దానికి తగ్గ సబ్సిడీ దానికిస్తారు. అంటే ఇప్పుడు సబ్సిడీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా ఇప్పుడు వస్తున్నటువంటి పేపర్‌లన్నీ గూడా కలర్ పేపర్సే. మనం చదివేటువంటి న్యూస్ పేపర్స్ అన్నీ గూడా కలర్ పేపర్సే. ఇప్పుడు చదివే పేపర్‌కి యాక్చువల్‌గా ప్రింటింగ్‌కి చూస్తే 30 రూపీస్ కంటే ఎక్స్‌ట్రా మనీ అవుతుంది. గుర్తుంచుకోండి. 30 రూపీస్ కంటే ఎక్స్‌ట్రా మనీ అవుతుంది. బట్ మనకు పేపర్ ఇప్పుడు నార్మల్‌గా మార్కెట్‌లో ఎంతకు దొరుకుతుంది? 5 రూపీస్‌కి దొరుకుతుంది. అంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు, ఈ పేపర్ నడిపే వాళ్ళందరూ మరి 5 రూపీస్‌కే లాస్‌కేసి ఈ 25% లాస్ వాళ్ళ అకౌంట్‌లో యేసుకుంటున్నారా? తప్పు. ఈ 25 రూపీస్ పే చేసేదెవరు? గవర్నమెంట్ పే చేస్తాంది వాళ్ళకి. ఇది సబ్సిడీలో ఉన్నటువంటి మర్మం. అంటే ఇప్పుడు ఈ బెన్నెట్ కోల్మెన్ పర్సన్ గూడా ఏం జేస్తాడంటే, నాకు గూడా అంత సర్క్యులేషన్‌కు సంబంధించినటువంటి సబ్సిడీ మీరివ్వాలి. నేను గూడా సమాన న్యాయ పాలన సమానంగా జూడాలి పత్రికలన్నిటిని. ఒక పత్రికను ఒకలాగా, ఇంకో దాన్ని వివక్ష చూపెట్టొద్దు. 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే గదా! అనన్నారు. బట్ సుప్రీం కోర్ట్ ఏం జెప్పిందనంటే, 'ద హిందూ' లాంటి పేపర్‌కి మరి సర్క్యులేషన్ ఇంతుంది. 5,00,000 మందో, 10,00,000 మందో ఉన్నారు. సర్క్యులేషన్ అంటే అన్ని పేపర్స్ అమ్ముడుపోతున్నాయి డైలీ. మరి నీ పత్రికకు అంత పోవట్లేదు. 5,000 డైలీ 10,000 ఉన్నది. నువ్వు గూడా 1,00,000, 5,00,000 చేసుకొనిరా. అప్పుడు నీకు ఖచ్చితంగా నేను సర్క్యులేషన్‌కి సంబంధించినటువంటి సబ్సిడీలు ఇప్పిస్తా అనన్నది. ఓకేనా? అర్థమైందా? అంటే లేనిది నేను ఏ నుంచి తెచ్చిస్తా? అంటే సమానుల్లో మాత్రమే సమానత్వం అనేది గూడా ఇక్కడ మళ్ళోసారి ప్రస్ఫుటమైంది. చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అన్ని పత్రికలను సమానంగా చూడలేమని అన్నది. ఏ కేస్‌లో? బెన్నెట్ కోల్మెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ మ్యాటర్ మీకు దొరకదు. చాలా బుక్స్‌లో ఏమనుంటుంది? జస్ట్ బెన్నెట్ కోల్మెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు. చిన్న పత్రికలు, పెద్ద పత్రికలను అన్నిటిని ఒకేలా చూడలేం. అంతే ఉంటుంది. ఓకేనా? ఇలాంటి కంక్లూజన్‌కి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా మీకుండదు, దొరకదు. ఓకే. నెక్స్ట్ 'విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్.' ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు రోల్ ఆఫ్ ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్, గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు గూడా యూజ్ అవుతుంది. ఎక్కడ యూజ్ అవుతుంది? కార్మిక విధానాలలో యూజ్ అవుతుంది. ఎందుకు? పని చేసే ప్రదేశాలలో ఆడవాళ్లను లైంగిక వేధింపులు చేయరాదు అనేది ఈ విశాఖ వర్సెస్ ఈ
స్టేట్ ఆఫ్ రాజస్థాన్‌కి సంబంధించిన కేసులో ఉంటుంది. పనిచేసే ప్రదేశాల్లో మహిళా ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులు అనేవి ప్రకరణ 14లోని చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రానికి వ్యతిరేకం. అండ్ స్త్రీ పట్ల వివక్ష అని పురుషులతో సమానంగా వారు తమ హక్కులను కలిగి ఉండే అధికారం ఉందని పేర్కొంది. ఇందులో మహిళల పట్ల పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నివారించడానికి సమగ్ర మార్గదర్శక సూత్రాలను గూడా సుప్రీంకోర్టు జారీ జేసింది ఈ కేస్‌లో. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడగడం జరిగింది. అయితే మోర్ ఓవర్ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, విశాఖ అనేది మీకు గుర్తుంటే ఉంటుంది గానీ, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని గుర్తుండదు. అయితే ఇక్కడ ఏం జేస్తారంటే, మీరు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని జస్ట్ గుర్తుంచుకుంటారు. క్వెషన్ ఫ్రేమింగ్ గుర్తుండదు. ఎగ్జామ్‌లో వెళ్ళే వరకు ఆప్షన్స్‌లో పనిచేసే ప్రదేశాలలో ఆడవాళ్లను లైంగిక వేధింపులు చేయరాదని సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి తీర్పేది? ఏ ఏ తీర్పు ఏ కేస్‌కు సంబంధించింది? కింద ఆప్షన్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, విశాఖ వర్సెస్ ఇలా ఉంటది. ఇప్పుడు మీరేం జేస్తారు? విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? విశాఖ వర్డ్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ గదా! చాలామంది ఇలా నెగెటివ్ మార్కింగ్ తోటి రావడం జరిగింది. ఓకేనా? అందుకే గుర్తుంచుకోండి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ గుర్తుంచుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకక్కడ కార్మిక విధానాలలో గూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు గనక సమాజ శాస్త్రం యాడ్ చేసుంటే అందులో గూడా రిఫ్లెక్ట్ అయ్యేది. ఇదే పాయింట్ గ్రూప్ 2లో మన టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకైతే సమాజ శాస్త్రంలో రిఫ్లెక్ట్ అవుతుంది. లేడీస్‌కి సంబంధించిన దాంట్లో. ఓకే. ఈ కేస్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రకరణ 15 ఓకే. ఆర్టికల్ 15 ఇదేం తెలియజేస్తాంది? 5 రకాల వివక్షలు పాటించరాదని అంటాంది. అవేంటి? మతం అంటే హిందూ, ముస్లిం, జాతి, కుల, లింగ, లింగ అంటే ఏంటి? ఆడ, మగ, పుట్టుక, పుట్టుక అంటే ఏంటి? ఎక్కడ పుట్టాం అనే భావనతోటి చూసుకున్నట్టయితే ఓకేనా? నీ పుట్టుక ఏమిటి? అనే భావనతోటి చూసుకున్నట్టయితే ఇలాంటి 5 రకాల వివక్షతలు పాటించరాదు అని తెలియజేసేదేంటి? ప్రకరణ 15. సమానత్వం అని తెలియజేసేదేమో 14. వివక్షతలు పాటించరాదు అనేదేంటి? 15 గుర్తుంచుకోండి. వివక్షతలు ఎన్ని రకాల వివక్షతలు? 5 రకాల వివక్షతలు. 5 అనేది గూడా నంబర్ గుర్తుంచుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇంకో నంబర్ 7 అని వస్తుంది నెక్స్ట్ ఆర్టికల్స్‌లో. ఓకే. ప్రకరణ 15 మత, జాతి, కుల, లింగ, పుట్టుక అనే 5 రకాల వివక్షతలు పాటించరాదని తెలియజేస్తాను. అయితే ఇక్కడ కింద చూసినట్టయితే 15(1), 15(2), 15(3) అని ఉంది. ఇవన్నీ మీకు అంత ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడో ఓసారి జమానాకు నిజం చెప్పాలనంటే ఎప్పుడో ఓసారి అడుగుతూ ఉంటాడు 15(1), 15(2), 15(3) అని సబ్‌గా. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మెయిన్‌గా ఏంటి? 5 రకాల వివక్షతలు పాటించరాదు అనున్న ఆర్టికల్ ఏంటి? ప్రకరణ 15 ఓకే. అంతే సరిపోతుంది. సమానత్వాన్ని తెలియజేసే చట్టం ముందు సమానత్వం, సామాన్య పాలన తెలియజేసేది ఆర్టికల్ ఏంటి? 14 సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిందేంటి మెయిన్? 5 రకాల వివక్షతలు చూపించరాదు. అండ్ ఇక్కడ చూడండి 50లో 1 ఏం చెప్తుందంటే సబ్ పార్ట్. అంటే మెయిన్ ఇది మొత్తం ఓవరాల్‌గా స్కాన్ చేస్తే మనకచ్చేది ఈ 5 వస్తాయా అని అర్థం. ఇక్కడ సబ్ పార్ట్‌లన్నిటిని స్కాన్ చేస్తే నీకు కంక్లూజన్ వచ్చేది ఈ మత, జాతి, కుల, లింగ, పుట్టుక అనే 5 రకాల వివక్షతలు పాటించరాదు అనేది తెలియజేస్తది. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా చూస్తే రాజ్యం పౌరులకు 5 రకాల వివక్షతలు చూపరాదు. రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ ద్వారా రన్ అవుతున్నటువంటి పరిపాలనను రాజ్యం కిందకి ఇండియాలో చూసుకోవచ్చు. ఓకే. రాజ్యం పౌరులకు 5 రకాల వివక్షతలు చూపరాదు. అంటే ఈ వివక్షతలు చూపొద్దు. అంటే ఈ మతం పరంగా, జాతి పరంగా, కుల పరంగా పరిపాలనలో ఈ వివక్షతలు చూపరాదు అని ఏది తెలుపుతాంది? 15(1). అండ్ ప్రజా ప్రయోజనకర ప్రదేశాల్లో అందరికి సమాన ప్రవేశం ఉండాలి. ఈ ప్రాంతాలలో వివక్షతలు చూపరాదు. ఇది 15(2). అంటే ఇప్పుడు క్వెషన్ ఏముంటుంది? ఈ హోటళ్ళల్లో, బడులల్లో, గుడులల్లో అందరికి సమాన ప్రవేశం ఉండాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏంటి? 15. ఓకే. ఇండైరెక్ట్‌గా అడుగుతున్నాడు. ఇక్కడేంటి 5 రకాల వివక్షతలు చూపరాదు. ఓకేనా? 15 గుర్తుంచుకోండి. వివక్షతలు చూపరాదనంటే ఇది గూడా వివక్షత కిందకే వస్తది. బడిలోకి రానివ్వకపోవడం, గుడిలోకి రానివ్వకపోవడం ఇదంతా. ఇక్కడ గూడా మనకు రిఫ్లెక్ట్ అయిన పర్సన్ ఎవరనంటే అంబేద్కర్. ఓకే. అంబేద్కర్‌కెందుకు అతను అలా జేయాల్సొచ్చింది? ఈ ఈ ప్రాథమిక హక్కులలో 90% ముద్ర మొత్తం అంబేద్కర్‌దే ఉంటుంది. అతని జీవిత సారమే ఇందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఏంటి అది రిఫ్లెక్ట్ అయింది? ప్రజా ప్రయోజనకర ప్రదేశాల్లో అందరికి సమాన ప్రవేశం. అంటే గుడులు, బడులు. అతని గుడిలోకి రానిచ్చేవాళ్ళా? లేదు. తక్కువ జాతి వాడనే ఉద్దేశంతోటి. అండ్ బడిలోకి రానిచ్చేవారా? లేదు. బయట తట్టు సంచి యేసుకొని గేట్ దగ్గర కూర్చొని బడి ఎంట్రీ లోపడికొచ్చిన తర్వాత గదిలోకి వెళ్ళడానికి ముందు
గది ముందు గేట్ ఉంటుంది గదా! దర్వాజా. దర్వాజా దగ్గర తట్టు సంచేసుకొని అందులో కూర్చొని క్లాసెస్ వినేవాడు. అంత దారుణంగా వివక్షత చూపబడింది అంబేద్కర్ మీద. అందుకే అతను రిఫ్లెక్ట్ జేసి నాలాంటి దుస్థితి లాగా జన్మించినటువంటి తక్కువ జాతిలో జన్మించారు అని అనుకునేటువంటి పర్సన్స్‌కు రాకూడదు అనే ఉద్దేశంతోటి అతను ఈ ప్రాథమిక హక్కులలో అతిగా రిఫ్లెక్ట్ జేయడం జరిగింది. గుడ్. ఇవన్నీ గూడా మంచి పరిణామాలే నిజం జెప్పాలంటే గూడా. ప్రజా ప్రయోజనకర ప్రదేశాల్లో అందరికీ సమాన ప్రవేశం ఉండాలి. వివక్షతలు చూపరాదు. అంటే లేడీ అయినా ఇక్కడ ఏం చెప్పుకున్నా 5 రకాలు మత, జాతి, కుల, లింగ అన్నాం. లింగ అంటే ఏంటి లేడీస్‌కి గూడా ఇవ్వాలి అని అంటే వివక్షత చూపరాదని. ఈ మధ్యలనే రీసెంట్‌గా 2015లో, 16లో తృప్తి దేశాయ్ నేమ్ గుర్తుంచుకోండి. తృప్తి దేశాయ్. ఈమె మీరు న్యూస్‌లో గూడా చూసే ఉంటారు. తృప్తి దేశాయ్ ఏం చేసింది లేడీస్‌కి గుడిళ్ళల్లో, బడుళ్ళల్లో అలాగే మసీదులలో ప్రవేశాలు కల్పించాలని గొడవలు చాలా దారుణంగా చేసి కొన్నిట్లో సక్సీడ్ గూడా అయింది. ఓకే. నేమ్ గుర్తుంచుకోండి 'తృప్తి దేశాయ్.' అయితే ఇక్కడ 15(3) ఏం చెప్తాందంటే, స్త్రీలకు, పిల్లలకు కల్పించే ప్రత్యేక అవకాశాలను వివక్షగా భావించరాదు. ఓకేనా? లేడీస్‌కి, పిల్లలకి వివక్షగా భావించరాదు. ఒకవేళ కల్పించాల్సిన సిట్యుయేషన్ వస్తే. ఎందుకు? వాళ్ళకి సెపరేట్‌గా చేయాల్సిన సిట్యుయేషన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పటి వరకు ఈ 15(3) వరకు ఉన్నవన్నీ ఏంటి ప్రకరణల్లో ఆల్రెడీ రాసున్నాయి. రాజ్యాంగం రాసేటప్పుడు రాసి పెట్టబడినాయి. అండ్ ఇప్పుడు వచ్చేవి తర్వాత యాడ్ చేయబడ్డాయి. ఏంటవి? ఫస్ట్ ఇది చూసుకున్నట్టయితే 'చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్.' ఓకే. 'చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్.' మత ప్రాతిపదికన విద్యా సంస్థలలో రిజర్వేషన్‌లు చెల్లవు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. క్వెషన్ ఏముంటుంది? మత ప్రాతిపదికన విద్యా సంస్థలలో రిజర్వేషన్‌లు చెల్లవు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు కేసేంటి? 'చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్.' అయితే చాలామంది దొరైరాజన్ అని అంటే బాయ్ అని అనుకుంటున్నారు. బుక్స్‌లో ఇంతే ఉంటుంది. ఇంగ ఎక్స్‌టెండ్ అయ్యి ఉండదు. దొరైరాజన్ అని అంటే గర్ల్. ఓకేనా? అమ్మాయి. ఓకే. అయితే ఈమె ఏం చేసిందనంటే యాక్చువల్‌గా ఈమె బాధేంటంటే 1950లో దాదాపుగా 1950లో ఆమె ఎగ్జామ్ రాసింది. ఏంటి? మెడికల్ సీట్ కోసం ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాస్తే ఈమెకు దాదాపుగా 67 మార్క్స్ దాకొచ్చాయి. అండ్ కానీ సీట్ రాలేదు. ఇంకొక పర్సన్‌కి 33 మార్క్సే వచ్చాయి. ఆమెకు సీట్ రావడం జరిగింది. ఓకేనా? ఎందుకు 33 మార్క్స్ వచ్చినా ఆమెకు సీట్ రావడం జరిగింది? మత ప్రాతిపదికన ఆమెకు రిజర్వేషన్ కలిగించి సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈమె ఈ చెంపకం దొరైరాజన్ ఏం చేసింది? దీన్ని సవాల్ చేస్తూ హైకోర్ట్‌కెళ్ళింది. స్టేట్ ఆఫ్ మద్రాస్ అంటే అప్పుడు మద్రాస్ స్టేట్‌గా ఉండేది. ఇప్పుడు తమిళనాడుగా సెపరేట్ అయిపోయింది గానీ, అప్పుడు మద్రాస్ స్టేట్‌గా ఉండేది. మద్రాస్ హైకోర్ట్‌కెళ్ళి కేసేసింది. కేసేస్తే హైకోర్ట్‌లో ప్రభుత్వం ఓడిపోయింది. ఈ చెంపకం దొరైరాజన్ గెలిచింది. ఎందుకు ప్రభుత్వం ఓడిపోయిందని అంటున్నా? ఆ రిజర్వేషన్‌లకు కావాల్సిన చట్టాలు ఎవరు చేస్తారు? స్టేట్ గవర్నమెంటే గదా! అంటే ఆ కేసులో గవర్నమెంట్ ఓడిపోయింది. మద్రాస్ గవర్నమెంట్. హైకోర్ట్‌లో ఈమె పిటిషన్ నెగ్గింది. చెంపకం దొరైరాజన్ గెలిచింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారు? సుప్రీం కోర్ట్‌కెళ్లారు. ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు. మద్రాస్ గవర్నమెంట్. అక్కడ గూడా వీళ్ళకు చుక్క ఎదురయ్యి అక్కడ గూడా ఏం చేసింది? ఈ 15 ప్రకారం మత, కుల ప్రాతిపదికన వివక్షత చూపరాదు ఆర్టికల్ 15 ప్రకారం అని ఈ రిజర్వేషన్‌లు చెల్లవని కొట్టేసింది. ఓకే. ఇప్పుడేం జేయాలి మరి వాళ్ళు? చట్టం జేసిల్లు. చెల్లదని అన్నారు. మరిప్పుడు వాళ్ళేం జేయాలి? రాజ్యాంగంలో రాసుండాలి డైరెక్ట్‌గా. ఏమని? రిజర్వేషన్‌లు చేస్తే చెల్లవనే అధికారం కోర్టులకుండదు. లేకపోతే ఇలాంటివన్నీ రాజ్యాంగంలో రాసుండాలి. కానీ అక్కడ రాజ్యాంగంలో రాసిలేదు. అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం మాట నెగ్గాలంటే వాళ్ళిప్పుడేం జేయాలి? రాజ్యాంగ సవరణ చేయాలి. ఓకే. అందుకే ఫస్ట్ రాజ్యాంగ సవరణ జరిగింది. ఎవరి దగ్గర? చెంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఇది ఈజీగానే గుర్తుంటుంది. మత ప్రాతిపదికన అన్నా కాబట్టి చెంపకం దొరైరాజన్ నేమ్‌లోనే తెలుస్తుంది. ఒక తమిళ్ నేమ్ లాగా. స్టేట్ ఆఫ్ మద్రాస్ అంటే అది తమిళనాడుకు రిలేటెడే. ఓకే. ఎంబీఏ సీట్ కోసం జరిగిందది. అయితే ఇక్కడ మొదటి రాజ్యాంగ సవరణ దీన్ని సవాల్ చేసినందుకు గాను ఈ కోర్టులో ఈ మత ప్రాతిపదికన రిజర్వేషన్‌లు చేయొద్దు అని అన్నారనే ఉద్దేశంతోటి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోటి 15లో 3 వరకే ఉంటే 15(4)ను చేర్చడం జరిగింది. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసి. ఏంటిదది? సామాజికంగా, చదువులో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక సౌకర్యాలు, మినహాయింపులు ఇవ్వవచ్చు అనేది చేసి ఈ 15(4)లో యాడ్ చేయడం జరిగింది. 15(4) లేదు. ఫస్ట్ రాజ్యాంగం రాసుకున్నప్పుడు అమలులోకి 1950 జనవరి 26కి వచ్చినప్పుడు 15లో 4 పార్ట్ లేదు. అయితే రాజ్యాంగ సవరణ చేసి నెహ్రూ గవర్నమెంట్ ఏం చేసింది? 15(4) యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? దేని గురించి? చంపకం దొరైరాజన్ కేస్ గురించి. ఓకే. ఇప్పుడు
ఇదే కోర్టు ఏం చేస్తుంది మరి రాజ్యాంగంలో రాసుంది కాబట్టి ఆమోదం తెలపాలి. ఓకేనా? అంటే విద్యా సంస్థలల్లో ఎస్సీ, ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్‌లు వివక్షగా భావించకూడదు. ఇండైరెక్ట్‌గా దీని అర్థం ఇది. ఓకే. నెక్స్ట్ ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఇది 1963కి సంబంధించింది. 15(4) ప్రకారం వెనుకబాటుతనం అనేది కేవలం కులాన్ని బట్టి కాకుండా సామాజిక విద్యాపరమైన ప్రాతిపదికన ఉండాలని జెప్పింది. అంటే ఏమని జెప్పింది? 15(4) యాడ్ జేసిల్లు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా. కేవలం కులం, మతం ఆధారంగానే రిజర్వేషన్‌లు ఇవ్వద్దు. సామాజికంగా అంటే సామాజికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారా? ఓకేనా? అంటే ముందులు వరుసలో ఉన్నారా సామాజికంగా? ఇలా జూడాలి. అండ్ మోరోవర్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? వాళ్ళ కుటుంబాలలో జూసుకుంటే నిరక్షరాస్యులా? అక్షరాస్యులా? ఈ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఈ రిజర్వేషన్‌లు చేస్తే బాగుంటుంది అని స్ కేస్‌లో చెప్పడం జరిగింది. ఏ కేస్‌లో? ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఓకే. అండ్ ఇదే కేస్‌లో రిజర్వేషన్‌లు 50% మించరాదని చెప్పింది. ఇంకా మోరోవర్ ఇంకోటి చెప్పాలనంటే 1992లో వచ్చిన ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో గూడా ఇదే వాద్యంలో గూడా సుప్రీం కోర్టు రిజర్వేషన్‌లు 50% మించరాదని జెప్పింది. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఏ కేసులల్లో రిజర్వేషన్‌లు 50% మించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏ కేసు? ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ ఇదొక కేసు. ఇంకో కేసులో గూడా చెప్పిందనన్న. అదే కేసు 1992లో వచ్చినటువంటి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం. ఓకే. ఈ 2 కేసులు గూడా గుర్తుంచుకోండి. రిజర్వేషన్‌లు 50% మించరాదని జెప్పారు. నెక్స్ట్ మనకు మళ్ళీ ఇందిరా సహాని రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇవన్నీ ఇంపార్టెంట్ కేసులు మనం డిస్కస్ చేసేది. వెరీ ఇంపార్టెంట్ అయితే నేను మళ్ళీ అందులో పర్టిక్యులర్‌గా చెప్తా. ఓకే. ప్రభుత్వ ధన సహాయం పొందని మైనార్టీయేతర విద్యా కళాశాలలలో రిజర్వేషన్‌లు వర్తించవు అని కోర్టు కొట్టేయడం జరిగింది. ఓకేనా? అంటే ప్రభుత్వం ధన సహాయం చేయని మైనారిటీయేతర విద్యా సంస్థలు. మైనారిటీ అంటే ఏంటి? ఇప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి సంస్థలే కాలేజీలను రన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్‌లో క్రీస్తు జ్యోతి కాలేజ్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇండివిడ్యువల్‌గా ప్రతి జిల్లాలో గూడా ఇలాంటివి ఉన్నాయి. ముస్లిమ్స్‌కి మైనారిటీకి సంబంధించినటువంటి మహబూబియా కాలేజెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి మైనారిటీ కాలేజెస్ కిందకొస్తాయి. మైనారిటీ సంస్థలైనా, మైనారిటీయేతర సంస్థలైనా విద్యా సంస్థలుగా కళాశాలను రిజర్వేషన్‌లు వర్తించవనంది. ఎలాంటి సిట్యుయేషన్‌లో ప్రభుత్వం దానికి మనీ రూపకంగా హెల్ప్ చేయనప్పుడు, వాళ్ళే సంస్థ రూపంలో ఉండి, వాళ్ళే డబ్బులు ఆదా చేసుకొని, వాళ్ళే రన్ చేసుకున్నప్పుడు, ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే రిజర్వేషన్‌లు అందులో కల్పించాల్సిన అవసరం లేదు అని చెప్పింది ఏ కేస్‌లో? ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేస్. ఇది మరీ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ కేస్ వల్ల జరిగినటువంటి ముఖ్య ఇన్సిడెంట్ ఏంటి? ఇప్పుడు అలా చెప్పింది. ఏంది? కాలేజీలలో రిజర్వేషన్‌లు వర్తించవు అనంది. ఏంటి? ఈ ప్రభుత్వ ధన సాయం పొందని మైనారిటీయేతర కాలేజీలల్ల విద్యా సంస్థలల్ల రిజర్వేషన్‌లు వర్తించవు అని అన్నది. 2005 కేస్‌కి సంబంధించింది. అయితే మరి ఇప్పుడు ఏం జేయాలి? రిజర్వేషన్‌లు వర్తిస్తాయి అని ఏం జేయాలి? చట్టం ఉంటేనే గదా! చట్టం ద్వారా మీరు చేసిన రిజర్వేషన్‌లు వర్తించవు. మహారాష్ట్ర గవర్నమెంట్ చేసిన రిజర్వేషన్‌లు వర్తించవు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే చట్టం చెల్లుబాటు కాలేదక్కడ. ఓకే. అంటే ఇప్పుడేం జేయాలి? రాజ్యాంగ సవరణ ఒక్కటే దిక్కు. అందుకే రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. రాజ్యాంగ సవరణ చేసి 93వ రాజ్యాంగ సవరణ 2005లో చేసి 15(5) యాడ్ చేయడం జరిగింది. ఓకే. 15(5) యాడ్ చేయడం జరిగింది. ఇందులో ఏం యాడ్ చేశారంటే ఓబీసీలకు రిజర్వేషన్‌లు ఉన్నత విద్యా సంస్థలలో కల్పిస్తే వివక్షగా భావించరాదు అని అన్నారు. ఓబీసీ అంటే ఏంటి? అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మిగిలిన మన్ వెనుకబడినటువంటి తరగతులు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి రిజర్వేషన్‌లు కల్పిస్తే వాళ్ళకు ఉన్నత విద్యా సంస్థలల్ల అంటే డిగ్రీ కాలేజెస్ అయినా, లేకపోతే ఎంబీబీఎస్ కాలేజెస్ అయినా, ఇంజినీరింగ్ కాలేజెస్ అయినా ఇలాంటి వాటిలలో రిజర్వేషన్స్ కల్పిస్తే దాన్ని వివక్షతగా భావించరాదు. 15 ప్రకారం 5 వివక్షతలు చెప్పుకున్నాం గదా! జాతి, మత, కుల, వర్ణ, వర్గ అని. ఈ వివక్షత కింద భావించరాదు అని 15(5)ని యాడ్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి? దీన్ని వివక్షత కింద భావించే కోర్టు ఈ చట్టాన్ని కొట్టేయడం జరిగింది. అందుకే దాన్ని సవాల్ చేస్తూ ఈ ఓబీసీలకు చేసేది కూడా వివక్షతగా భావించరాదని 15(5)లో పెట్టింది. మరి 15(4)లో ఏముంది? ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఉంది. 15(5)లో ఏముంది? ఓబీసీలకు సంబంధించింది పెట్టడం జరిగింది. ఓకే. నెక్స్ట్. అయితే ముందు దీన్ని తప్పు అనన్న ఇనాందార్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో తప్పు అనంది. అదే ఈ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఈ రాజ్యాంగం సవరణ చేసిన తర్వాత ఈ అశోక్ కుమార్ ఠాకూర్ ఏం చేశాడంటే కోర్టులో
ఏమని అన్నాడంటే, "సార్ మీరు ఇది తప్పు అని అన్నారు. మరి సెంట్రల్ గవర్నమెంటోళ్ళు రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో రాసిండ్రు. ఆ రాజ్యాంగ సవరణ మరి కరెక్టేనా? ఆమోదం తెలపచ్చా? మరి ఇప్పుడు రిజర్వేషన్‌లల్ల ప్రాబ్లమ్ అయితాందనంటే, ఇదే అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్‌ల ఈ రాజ్యాంగ సవరణ కరెక్టే. 15(5) యాడ్ చేయడం కరెక్టే. దాంట్ల రాజ్యాంగపూర్వకంగానే యాడ్ చేశారు. ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా. ఇది తప్పేమీ కాదు" అని చెప్పడం జరిగింది. ఓకే. ఈ అశోక్ ఠాకూర్ కేసు, ఇనామ్దార్ కేసు మరీ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ గుర్తుంచుకోండి ఎందుకు 55 యాడ్ చేయాల్సొచ్చింది? దాన్ని ఓకే గూడా చేసిందా లేదా అనే ఫ్లో కోసం మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ సమ్‌టైమ్స్ అడిగిన క్వెషన్ ఏంటంటే, ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 15(5) క్లాజ్ యాడ్ చేయడం జరిగింది. 93వ రాజ్యాంగ సవరణ. ఓకే. నెక్స్ట్ ప్రకరణ 16 ప్రభుత్వోద్యోగాల నియామకంలో 7 రకాలైన వివక్షతలు చూపరాదు. గుర్తుంచుకోవాల్సిందేంటి? ప్రభుత్వోద్యోగం అనే పాయింట్ గుర్తుంచుకోండి గంతే. బేస్ పాయింట్ ఉంటది. అంటే మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమానత్వం అనే పాయింట్ గుర్తుంచుకుంటే ఆర్టికల్ 14 తెలుస్తది. 5 రకాల వివక్షతలు చూపొద్దు. జస్ట్ వివక్షతలు చూపొద్దు అని అంటేనేమో ప్రకరణ 15. ప్రభుత్వోద్యోగాలలో వివక్షతలు చూపెట్టొద్దు అనంటే ప్రకరణ 16. మరి ప్రకరణ 15లో ఏంటి? 5 రకాల వివక్షతలు అంటే చట్టాలలోనైనా గానివ్వండి, లేకపోతే గుడిలకు వెళ్ళినప్పుడు, బడికి వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్‌కెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసులలో వివక్షత చూపరాదు నార్మల్‌గా. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిందేంటంటే అడిషనల్‌గా ప్రభుత్వోద్యోగాలల్ల, నియామకాలల్ల వివక్షత చూపరాదు, రద్దు అని చెప్పడం జరిగింది. అందుకే గుర్తుంచుకోండి ప్రభుత్వోద్యోగాల నియామకం, వివక్షత అంటే ఇట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. మోరోవర్ నార్మల్‌గా అడిగే క్వెషన్స్ ఏముంటాయంటే ఇలాంటియే. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో వివక్షత చూపరాదని తెలిపే ఆర్టికల్ ఏంటి? అంతే. ఇంత డెప్త్‌గా అడగరు. బట్ గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఇదంతా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మోరోవర్ మీరు ఇంత డెప్త్‌గా చదివితేనే మీకు ఇవి కూడా ఈజీగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ 16(1) ఏం చెప్తుంది? ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో వివక్షత చూపరాదనంటే ఏంటంటే, ఇక్కడ మళ్ళీ అంబేద్కర్ వస్తాడు. ఏంటి ఈయన ఏం చేశాడు? ఈయనకు పిలిచి మరి ఈయన స్టేట్‌లో గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది. ఆ సంస్థానాధీశుడు ఈయనకు గవర్నమెంట్ జాబ్ ఇయ్యడం జరిగింది. జాబ్ ఇస్తే ఈయన కంటే చిన్న జాబ్ చేసేటువంటి ఒక క్లర్క్, జస్ట్ క్లర్క్ వాటర్ తెమ్మననంటే వాటర్ తేకుండా నువ్వే ముంచుకొని తాగుపో అని అన్నాడు. క్లర్క్. క్లర్క్ జస్ట్ క్లర్క్. ఈయన ఒక ఆఫీసర్. ఈయన కిందున్నటువంటి క్లర్క్ ఈయన కంటే పెద్ద కులస్తుడు. నువ్వే ముంచుకొని తాగుపో నీకు నేను నీళ్ళియ్య అని అన్నాడు. ఎంత దారుణంగా అనిపిస్తది చెప్పండి ఆ సిట్యుయేషన్. ఇలాంటివన్నీ ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు అంబేద్కర్. ఓకే. అయితే ప్రభుత్వ ఉద్యోగాలలో ఫస్ట్ పాయింట్ ఏంటి? పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. అండ్ ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులను జాతి, మత, కుల, లింగ, పుట్టుక, వారసత్వ, స్థిర నివాస 7 ప్రాతిపదికల వివక్షత చూపరాదు. ఇక్కడ అడిషనల్‌గా 15కి యాడ్ అయినయి ఏంటి? వారసత్వం, స్థిర నివాసం. ఈ 2 యాడ్ అవ్వడం జరిగింది. అంతే. ఓకే. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం యాడ్ అయింది? ప్రభుత్వ ఉద్యోగం అనే పాయింట్ యాడ్ అయింది. ఓకే. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి నియామకాలలో ప్రత్యేక మినహాయింపులు, సదుపాయాలు కల్పించవచ్చు. ఇది కూడా డైరెక్ట్‌గా ఇచ్చేసిండు. ఓకేనా? ప్రభుత్వ ఉద్యోగాలల్ల. మరి మనకక్కడ ఏం చెప్పుకున్నాం? ఉన్నత విద్యలల్ల స్టడీకి సంబంధించిన వాటిలలో ఇట్లా డైరెక్ట్‌గా అక్కడ రాయలేదు. అయితే ఇక్కడ 16(3) ఏం చెప్తాంది? ప్రభుత్వ ఉద్యోగాలల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళ నియామకాలల్ల ప్రత్యేక మినహాయింపులు, సదుపాయాలు కల్పించవచ్చని డైరెక్ట్‌గా ముందే రాయడం జరిగింది. ఓకే. కానీ అక్కడ గవర్నమెంట్ కాలేజెస్‌లల్ల రిజర్వేషన్‌లు ఇవ్వచ్చు అని ముందు రాయలేకపోయారు. రాయకపోవడం వల్లనే ఆ కేసులు కూడా నమోదవ్వడం జరిగింది. చెంపకం దొరైన్‌కి సంబంధించినయి. ఓకే. నెక్స్ట్ దీనికి ఎక్స్‌టెండ్‌గా ఏమైందనంటే, మనం చూసినట్టయితే ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మనం అక్కడ చెప్పుకున్నాం. 50% మించరాదు రిజర్వేషన్‌లనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. గుర్తుండే ఉంటుంది మీకు గూడా. నెక్స్ట్ ఇక్కడ ప్రమోషన్‌లు, రిజర్వేషన్‌లు చెల్లవు. ఓకే. ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు చెల్లవు అని చెప్పడం జరిగింది. ఎక్కడ 50% మించరాదు. ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు చెల్లవు. బీసీలకు క్రీమీ లేయర్ అనే టాపిక్ పెట్టడం జరిగింది. ఎక్కడ? ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీన్నే మండల్ కేస్ అని కూడా అంటారు. ఓకే. ఏం కేస్ అని అంటారు? మండల్ కేస్ అని కూడా అంటారు. అయితే మండల్ కమిషన్ గురించి నేను కొన్ని మ్యాటర్ చెప్పాలి. వెనుకబడ్డ తరగతులు వర్గీకరించి తగిన రాయితీలు కల్పించడానికి 1979లో ఆనాటి జనతా ప్రభుత్వం బీపీ మండల్ అనే పర్సన్ అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించింది. అయితే ఈ కమిషన్ సామాజిక పరంగా, విద్యాపరంగా వెనుకబడ్డ తరగతులను
కేంద్ర సర్వీసులలో 27% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పింది. ఓకేనా? తన నివేదిక 1980లో ఇచ్చింది. ఎంత శాతం? 27% రిజర్వేషన్లు ఇయ్యాలని అన్నది. 1989లో అధికారంలోకి వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చింది. ఈ మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడానికి ట్రై చేసింది. ప్రకటించింది చేస్తా అని. దీన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలైనాయి. ఎందుకు? సామాజికంగా ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ వాళ్ళకి 27% ఇస్తా అంటాళ్ళు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైనాయి. అయితే తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం వచ్చింది. ఈ మండల్ కమిషన్ నివేదికకు చిన్న సవరణలు 2 చేసి అప్లై చేద్దామని ట్రై చేసిండు. ఏంటది? ఫస్ట్ సవరణ. వెనుకబడ్డ తరగతులకు కేటాయించిన రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన అమలు చేయడం. రెండోది అగ్రవర్ణాలు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు. అంటే ఇక్కడ ఈయన ఏం చేస్తాండు? ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు రిజర్వేషన్లు ఇత్తా అని అన్నాడు. అసలు నిజంగా చాలా మంచి పాయింట్. అంటే ఏంటి? డబ్బు రూపకంగా వెనుకబడ్డ వాళ్ళకి, కులం రూపకంగా వెనుకబడ్డ వాళ్ళకు కాదు. డబ్బు రూపకంగా వెనుకబడ్డ వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డీస్ ఉన్నారు. అందులో డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ లేని వాళ్ళు కూడా ఉంటారు. కొమట్స్ ఉంటారు. అందులో డబ్బులున్న వాళ్ళు ఉంటారు. వైశ్యాస్. అందులో డబ్బు లేని వాళ్ళు కూడా ఉంటారు. పూట గడవని వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు పెద్ద కులం అయినంత మాత్రాన వాళ్ళకి రిజర్వేషన్ నిరాకరించడం తప్పు కాదు. డబ్బు లేని వాళ్ళకు రిజర్వేషన్లు ఇద్దాం. ఒక 10% రిజర్వేషన్లు ఇద్దామని అన్నాడు. ఎవరన్నారు? పివి నరసింహారావు గవర్నమెంట్. అయితే ఈ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమైందనంటే, ఆర్థికంగా మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగం రూపకంగా అర్హత లేదు అని చెప్పడం జరిగింది. ఓకే. ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పిందెవరు? ఇందిరా సహాని. అందుకే దీన్ని మండల్ కమిషన్‌కు రిలేటెడ్‌గా ఉన్నటువంటి కేసు కాబట్టి మండల్ కేస్ అని కూడా అంటారు. మండల్ కేస్ ఏంటి? కింది వాటిలో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అయితే ఇది తర్వాత ఏమైందనంటే క్రీమీ లేయర్ పార్ట్ అనేది రావడం జరిగింది. ఈ కేసులోనే ఏం చెప్పిందంటే వెనుకబడ్డ తరగతులు అంటే ఓబీసీ వాళ్ళని క్రీమీ లేయర్‌గా గుర్తించి వాళ్ళను రిజర్వేషన్‌లకు అనర్హులుగా ప్రకటించాలని అన్నది. క్రీమీ లేయర్ అంటే ఏంటి? మెరుగైన వర్గాలు. అంటే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అంటే బీసీలలో కొందరు డబ్బున్న వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళను ఈ రిజర్వేషన్ నుంచి వేరు చేయాలని అన్నారు. ఓకే. బీసీలలో డబ్బున్న వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకు రిజర్వేషన్‌లు ఇవ్వద్దు అని వాళ్ళని వేరు చేసి బీసీలలో రిజర్వేషన్‌లు లేని వాళ్ళకివ్వండి, డబ్బు లేని వాళ్ళకివ్వండని మళ్ళా ఇదే ఇందిరా సాహ్ని కేస్‌లో మెరుగైన తరగతులు అని అంది గాని, డబ్బు అని మళ్ళీ మెన్షన్ చేయలేదు. మెరుగైన తరగతులు అంటే ఇండైరెక్ట్ ఏంటి? ఆర్థికంగా, సామాజికంగా ముందంజలో ఉన్న వాళ్ళని అర్థం. అయితే మీరు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుంటే కింద మీకిక్కడ చూపెడుతుంది. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. ఓబీసీ సర్టిఫికేట్ మీ సేవ నుంచి తీసుకున్నప్పుడు క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని ఇక్కడ మెన్షన్ అయ్యి ఉంటుంది. ఓకేనా? క్రీమీ లేయర్ అని అంటే ఏంటి? మెరుగైన జీవితం గడిపేవాడు. వీనికి రిజర్వేషన్‌లకు అర్హత లేదు అని అర్థం. నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తాడనంటే ఏంటి? రిజర్వేషన్‌లకు అర్హుడు అని అర్థం. ఓకే. నెక్స్ట్ 50% మించరాదు. ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు చెల్లవు అన్నదేంటి? ఇందిరా సహాని కేస్. ఓకే. ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు కూడా ఇచ్చిళ్ళు మన గవర్నమెంటోళ్ళు. జాబ్‌లో రిజర్వేషన్‌లు ఇచ్చారు. వాళ్ళని ఎన్ని రకాలుగా సుఖపెట్టాలో అన్ని రకాలుగా చేసిళ్ళు. నెక్స్ట్ ప్రమోషన్‌లలో కూడా వెనుకబడ్డారు. వాళ్ళు వెనుకబాటుతనంలో ఉన్నారని ప్రమోషన్‌లలో కూడా రిజర్వేషన్‌లు ఇవ్వడం చేసిళ్ళు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి. ఇలా ఇస్తూ ఉంటే ఓబీసీ వాళ్ళకి తర్వాత యాడ్ అయిందో లేదో తర్వాత ముచ్చట. ఇలా ఇస్తూ ఉంటే ఈ ఇందిరా సహాని కేసులో ప్రమోషన్‌లలో కూడా రిజర్వేషన్‌లు ఇవ్వడానికి ఛాన్స్ లేదని కొట్టివేయడం జరిగింది కేసులో. ఇది అలా ఇవ్వద్దు అని. అయితే 1995ల 77 రాజ్యాంగ సవరణ చేసి ప్రమోషన్‌లలో కూడా రిజర్వేషన్‌లు ఇస్తామని ఎస్సీ, ఎస్టీలకు గవర్నమెంట్ 16(4)A యాడ్ చేసింది. 16లోని 4A క్లాజ్ యాడ్ చేసింది. అంటే ఏమవుతుంది? కోర్టు కొట్టేసిన ప్రతిసారి రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో రాస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? కోర్టు మళ్ళీ కొట్టేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. అయితే నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ కేస్‌ల ఈ నాగరాజు పర్సన్ ఏం చేసిండు? దీన్ని పోయి మళ్ళా సేమ్ ఇంతకుముందు అక్కడ ఒక పర్సన్ ఎలా అయితే చేసిండో ఇతను కూడా ఎళ్లి కోర్టులో అప్పీల్ పెట్టిండు. మీరు అట్లా కొట్టేసిళ్ళు మరి వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసి అలా రాసిళ్ళు. ఇది కరెక్టేనా అనంటే కరెక్టే అని అన్నది. నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్‌ల. అయితే ఈ కేసు ఇంపార్టెంట్ కాదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీనివల్ల ఒక క్లాజ్ యాడ్ అయింది. 77 రాజ్యాంగ సవరణ ద్వారా 16(4)A. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మరీ డెప్త్‌గా అడగరు. ఇంపార్టెంటియే అడుగుతారు. ఎలాంటి సవరణలు? 44 రాజ్యాంగ సవరణ ఆస్తి హక్కు, లేకపోతే 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించిన సవరణ ఏంటి? ఇలాంటివి అడుగుతూ ఉంటారు. మరీ ఇంత డెప్త్‌గా అడగాల్సిన అవసరం లేదు. గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఓకే. 10థ్ లెవెల్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, గ్రూప్ 4 లెవెల్, గ్రూప్ 3 లెవెల్‌కి ఇంత డెప్త్‌గా అడగరు. డైరెక్ట్ కేస్ అడుగుతారు. దేనికి రిజర్వేషన్‌లు చెల్లవన్న కేసేంటి అంతే. నెక్స్ట్ 2000లో 81 రాజ్యాంగ సవరణ జరిగింది. ఓకే. ఈ సవరణ ద్వారా ఏం చేశారంటే ఎస్సీ, ఎస్టీ‌ల క్యారీ ఫార్వర్డ్ అవకాశం పెట్టిల్లు. అంటే ఏంటి ఎస్సీ, ఎస్టీ‌ల క్యారీ ఫార్వర్డ్ అనంటే ఈ ఇయర్ ఒక జాబ్స్‌కి 100 జాబ్‌లకి నోటిఫికేషన్ ఇచ్చిల్లు. అందులో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30% కోటా ఉందని అనుకుందాం. ఈ 30% కోటా కింద నమోదు కాలేదు. ఓన్లీ 20% కోటా కిందనే అప్లై చేసుకున్నారు. ఈ 20% వాళ్ళకి జాబ్ వచ్చేసింది. ఈ 30%లో 20 పోంగా మిగిలిన పర్సెంటేజ్ ఎంత 10. ఈ 10 వీళ్ళ కోసమే పక్కకు పెట్టి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకే పక్కకు పెట్టి అంటే ఆ ఇయర్ జాబ్ రిక్రూట్ చేయొద్దు. ఆ 10 జాబులు పక్కకుంచాలి. ఉంచి నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు మళ్ళీ అదే జాబ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ 10 జాబ్‌లన్నీ ఆళ్ళు యాడ్ చేయాలె. అర్థమైందా? ఈ 10 జాబ్‌లని ఆళ్ళు యాడ్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఫ్రెష్‌గా ఇవ్వాలి. అయితే ఈ యాడ్ చేసిన జాబ్‌లను మళ్ళీ కొత్త వాటిగా కన్సిడర్ చేయొద్దు. పాత వాటిగా కన్సిడర్ చేయాలి. ఎందుకు మరి 50%కు మించొద్దని సుప్రీంకోర్టు కేసేసింది. ఆ కేస్ కొట్టేస్తది. అందుకే 50% మించొద్దని అన్నారు కాబట్టి ఏం చేస్తాళ్ళు? ఈ 10 జాబ్‌లను కొత్త వాటి కిందికి తీసుకోకుండా అవి పాత జాబ్‌లే అని పాత రికార్డులే చూపెడతారు. ఓకేనా? ఇది 14(బి)కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ మత సంస్థలల్ల ఆ మతం వాళ్ళే ఉద్యోగం చేయాలి. ఏది 16(5) ప్రకారం. అంటే ఏంటి? ఇప్పుడు మత సంస్థలంటే ఏంటి? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. అదొక సంస్థ. ఆ సంస్థల క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి జాబర్‌ని తీసుకోరు గదా! ఏ మతానికి సంబంధించినటువంటి ఆ మతం పర్సన్ ఇలాంటివి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ప్రాంతాలల్ల వాళ్ళ మతస్థులని తీసుకోవచ్చు. అలాంటి చట్టాలు చేసుకోవచ్చని 16(5) తెలుపుతాంది. ఓకే. నెక్స్ట్ 2001ల 85వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు పొందిన ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు తద్వారా లభించే సీనియారిటీ అర్హత కూడా లభించింది. ఓకేనా. 85వ రాజ్యాంగ సవరణ చేసిల్లు 2001ల. ఇదేం చేసిల్లు? ఇప్పుడు ప్రమోషన్‌లు ఆల్రెడీ ప్రమోషన్‌లల్ల రిజర్వేషన్ ఇచ్చిల్లు. బట్ ప్రమోషన్‌లల్ల రిజర్వేషన్ వస్తే ఏముంది? ఒక పర్సన్ ఉన్నాడు. మనం అస్యూమ్ చేసుకుందాం. అతను సీనియారిటీ పెంచుకుంటూ వెళ్ళు 30 ఇయర్స్ వచ్చే వరకు అతనికో ప్రమోషన్ వచ్చింది. మంచి హోదాలో ఉన్నాడు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ పర్సన్ ఉన్నాడు. సీనియారిటీ అతనికి 5 ఇయర్సే ఉంది. బట్ డైరెక్ట్‌గా ఈ 30 ఇయర్స్ చేసిన పర్సన్ స్థాయికి ప్రమోషన్‌లల్ల అతనికి రిజర్వేషన్ వచ్చి కొట్టగలిగిండు ఈ ఫస్ట్ పర్సన్ తోటి. అయితే మరి ఇక్కడ ఈయనకు సీనియారిటీ ఎంతుంది? 30 ఇయర్స్. కానీ కిందున్న పర్సన్‌కి ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తే సీనియారిటీ ఎంతుంది? 5 ఇయర్స్. కానీ అలా కన్సిడర్ చేయకుండా ఈ మిగిలిన ఈ పర్సన్ తోటి ఈక్వల్‌గా కన్సిడర్ చేసి ఇతనిది కూడా 30 ఇయర్స్ సీనియారిటీ ఉంది అని చెప్పడమే ఈ 85వ రాజ్యాంగ సవరణ ఉద్దేశ్యం. ఎందుకు జీతాలలో తేడా ఉంటుంది సీనియారిటీని బట్టి. అందుకే మళ్ళీ వాళ్ళకి ఫేవర్‌గా చేయడం జరిగింది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. యాక్చువల్‌గా ఆర్థిక పరంగా చేయడమే కరెక్టు. ఈ క్రీమీ లేయర్ భావన అనేది ప్రస్తుతం ఓబీసీ వాళ్ళకే ఉంది. దీన్ని ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి గూడా అప్లై చేయాలి. ఇది తప్పు లేదు. ఎందుకు? ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు చేయడంలో తప్పు లేదు. ఓకేనా? ఎందుకు ఇప్పుడు మనం చూసినట్టయితే సివిల్స్ కొట్టిన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఎంతోమంది ఈ ఎస్సీ, ఎస్టీ వాళ్ళున్నారు. అండ్ దాంట్లో మోర్ ఓవర్ వాళ్ళ పిల్లలు గూడా మళ్ళీ సివిల్స్ కొట్టిన వాళ్ళున్నారు. అదే కోటా కింద ఎస్సీ, ఎస్టీ కోటా కింద. ఇది మరి కరెక్టేనా? ఓకే. మనం గూడా ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి. అంబేద్కర్ అనుకున్నటువంటి భావాలకు అనుగుణంగా ఈ రోజులలో జరగట్లేదు. అండ్ మోర్ ఓవర్ చాలామంది గూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోవట్లేదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు గూడా. వాళ్ళకి గూడా విన్నపం ఏంటంటే, ఇలాంటి అవకాశాలున్నప్పుడు మీరు గూడా సక్సీడ్ అవ్వడానికి వీలైనంత కృషి చేయాలి. ఓకే. ప్రకరణ 17 అస్పృశ్యత అనేది సాంఘిక దురాచారం అని తెలిపే ప్రకరణ ఏంటి? డైరెక్ట్ క్వెషన్. ఓకే. ఇదే అడుగుతాడు డైరెక్ట్. అస్పృశ్యత సాంఘిక దురాచారం అని తెలిపే ఆర్టికల్ ఏంటి? అస్పృశ్యత అంటే ఏంటి? అంటరానితనం, అన్‌టచబిలిటీ. ఓకే. సాంఘిక దురాచారం అని నిషేధించబడిందని తెలిపే ప్రకరణ. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్‌లో అడిగిల్లు. 17 డైరెక్ట్ గుర్తుంచుకోండి. అండ్ కులతత్వం నేపథ్యంలో అస్పృశ్యతను గమనించాలని కర్ణాటక హైకోర్ట్ చెప్పింది. ఎందుకు? యాక్చువల్‌గా అస్పృశ్యత అనే వర్డ్ మనం వాడిండ్లు గాని రాజ్యాంగంలో దానికి డెఫినిషన్ ఇవ్వలేదు. అయితే ఈ హైకోర్ట్ ఏం చేసింది? కులతత్వ నేపథ్యంలో వాడాలని అంది. అంటే అంటరాని వాళ్ళని ఎవరిని కన్సిడర్ చేస్తారు? తక్కువ కులస్తులను కన్సిడర్ చేస్తారనే ఉద్దేశంతోటి కర్ణాటక హైకోర్ట్ ఆ విషయం చెప్పడం జరిగింది. అయితే ఇది నిషేధించింది గూడా డైరెక్ట్‌గా అమల్లోకి రాదు. అంటే చట్టాలు చేసి అమల్లోకి తేవాల్సిన బాధ్యత గవర్నమెంట్‌కుంటుంది. అందుకే అస్పృశ్యత నిషేధ చట్టం 1955లో తెచ్చారు. ఈ ఇయర్ గుర్తుంచుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు గుర్తుంచుకోండి. గ్రూప్ 3 వాళ్ళకు, గ్రూప్ 4 వాళ్ళకు అవసరం లేదు. గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళకు అస్పృశ్యత నిషేధం ఏ ఆర్టికల్ దట్స్ ఇట్. 17 ఆర్టికల్. ఓకే. నెక్స్ట్
అయితే ఈ 55లో చాలా లొసుగులున్నాయి. అంటే తప్పులున్నాయి. ఈ తప్పులను సవరించుకుంటా మళ్ళా పౌర హక్కుల నిషేధ చట్టంగా మార్చి ఈ 1976లో అప్లై చేయడం జరిగింది. అయితే ఇలా మార్పు జేయండి, ఇలా జేయండి అని సూచనలు చేసిందెవరు? ఈ కర్ణాటక హైకోర్టే. అందుకే ఆ మార్పులకు అనుగుణంగా 1976లో ఇందిర ప్రభుత్వం పౌర హక్కుల నిషేధ చట్టం చేసింది. దీని ప్రకారం 2 సంవత్సరాల జైలు. ఒకవేళ పౌర హక్కుల నిషేధ చట్టంగా ప్రూవ్ అయ్యి, అస్పృశ్యత కింద ఎవరి మీదనన్నా కేస్ ప్రూవ్ అయిందనంటే ఆ పర్సన్‌కి 2 ఇయర్స్ జైలు. యాస్ వెల్ యాస్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. ఎన్ని సంవత్సరాలు? 6 ఇయర్స్ దాకా. ఓకే. ఎస్సీ, ఎస్టీ, అస్పృశ్యత, అకృత్యాల నిషేధ చట్టం. అకృత్యాలనంటే ఏంటి? ఇప్పటికి గూడా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కి నే ఉత్తరంగా ఉన్న ప్రాంతాలల్ల, అస్సోం ఇలాంటి ప్రాంతాలల్లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళ మీద దారుణంగా అకృత్యాలు జరుగుతున్నాయి. అంటే ఆహ్, మగవాళ్ళను హింసించడం, కొట్టడం, బట్టలిప్పి కొట్టే సిట్యుయేషన్స్ గూడా మనం నార్మల్‌గా మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాలల్లో అప్పుడప్పుడు న్యూస్‌లో చూస్తూ ఉంటాం. అకృత్యాలనంటే మగవాళ్ళనేమో చితకబాదడం, ఆడవాళ్ళంటే ఏంటి, ఆడవాళ్ళ విషయానికొచ్చేవరకి రేప్ జేయడం, ఇలాంటివన్నీ అకృత్యాల కిందికొస్తాయి. ఇలాంటి అకృత్యాలను నిషేధించాలి, కఠినంగా శిక్షలు అమలు పరచాలి అనే ఉద్దేశంతోటి 1989లో ఈ ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిషేధ చట్టం జేయడం జరిగింది. ఓకే. దీని ద్వారా కఠిన చర్యలు తీసుకోబడతాయి పర్సన్స్ మీద. మెయిన్‌గా గుర్తుంచుకోండి ఏంటి అస్పృశ్యత నిషేధ చట్టం నిషేధం ఏంటి ఆర్టికల్ 17 దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రకరణ 18 ఏంటి బిరుదులు, కీర్తి చిహ్నాలు నిషేధించడం అయింది. ఓకేనా? అంటే బిరుదులు తీసుకోవద్దు. ఇప్పుడు ర ర మన స్వతంత్రం రావడానికి ముందు రాయ్ బహదూర్, రాజ్ బహదూర్, జమీందార్, ఇనాందార్, పటేల్ ఇలాంటివన్నీ పేర్లుండేది. బిరుదులుండేది. గవర్నమెంట్ ఇచ్చినవైనా లేకపోతే నిజాం గవర్నమెంట్ ఇచ్చినవైనా. అయితే దీనివల్ల ఈక్వాలిటీ అనేది మిస్ అయితాంది. సమానత్వం అనేది మిస్ అయితాంది. బిరుదు ఉన్న పర్సన్ ఒక గొప్పవాడిలా ఫీల్ అయిపోయి అందరిని తక్కువ చేసి చూడడం. ఓకేనా? ఈ తక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు గూడా అతన్నేదో దేవునిలా చూడడం. ఇది సమానత్వ హక్కులకు విరుద్ధం. ఏది మన ప్రాథమిక హక్కులకు. అందుకే ఏం చేయడమైంది కోర్టు ఈ రాజ్యాంగ రచన కమిటీ ఈ బిరుదులను, కీర్తి చిహ్నాలను నిషేధించేసింది. ఓకే. ఎన్నో ఆర్టికల్ ద్వారా బిరుదులు, కీర్తి చిహ్నాలు నిషేధించడం అయింది. 18 డైరెక్ట్ క్వెషన్ అంతే. అయితే కొన్ని బిరుదులకు ఇవి వర్తించవు. కొన్ని తీసుకోవచ్చు. సైనిక, విద్యాపరమైన గుర్తింపు తప్ప మిగిలిన బిరుదులన్నీ రద్దు. సైనిక అంటే పరమవీర చక్ర ఇవన్నీ. విద్యాపరమైన హక్కనంటే ఏంటి? గుర్తింపు అంటే ఏంటి? డాక్టరేట్లు ఇవ్వడం ఇలాంటివి. అండ్ భారత పౌరులు విదేశీ బిరుదులు స్వీకరించరాదు. విదేశానికి సంబంధించినటువంటి బిరుదులు స్వీకరించరాదు. డైరెక్ట్‌గా రాసుంది. బిరుదులు స్వీకరించరాదు. అవార్డులు స్వీకరించవచ్చు. నోబెల్ బహుమతులు. ఓకే. ఇలాంటివి అవార్డ్స్ స్వీకరించవచ్చు. కానీ బిరుదులు స్వీకరించొద్దు. ఓకే. నెక్స్ట్ భారత పౌరులు కానప్పటికీ ఒక పర్సన్ భారత పౌరుడు కానప్పటికీ భారత గవర్నమెంట్ సాలరీ ఇస్తే జాబ్ చేస్తాడనుకో మన దగ్గర. ఓకేనా? అలాంటి పర్సన్ రాష్ట్రపతి అనుమతి లేనిదే ఫారిన్స్ నుంచి బిరుదులు కొట్టకూడదు. ఓకేనా? తీసుకోకూడదు. ఇది గూడా ఉంది. భారత పౌరుడు కానప్పటికీ ఒక పర్సన్ భారత గవర్నమెంట్‌లో పనిచేస్తుంటే జీతానికి రాష్ట్రపతి అనుమతి తీసుకున్నాకే విదేశాల నుంచి బిరుదులు తీసుకోవాలి. దీనిలో అంతరార్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లాండ్ పర్సనో, ఆస్ట్రేలియన్ పర్సనో మన గవర్నమెంట్ కింద ఎంతో కొంత జీతానికి అవసరానికి తీసుకొచ్చి మనం జాబ్ చేయిస్తున్నాం. ఇస్రో‌లో సైంటిస్ట్‌గానో లేకపోతే ఏదో ఒక ఫీల్డ్‌ల. జాబ్ చేయిస్తుంటే ఈ మన పాకిస్తానీ గవర్నమెంట్ ఇతన్ని ఇన్వైట్ జేసి వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక బిరుదుని ఇచ్చిందననుకోండి. మళ్ళీ మన దేశానికస్తాడు. మన దగ్గరుంటాడు. ఇప్పుడు పాకిస్తాన్‌కి మనకు పడదు. ఆ బిరుదులు ఇచ్చేటివి గూడా కొంచెం వేరేలాగుంటాయి. ఓకేనా? అలాంటప్పుడు అతను తీసుకోవడం కరెక్టేనా? మన దేశంలో పనిచేస్తున్నప్పుడు? తప్పు. ఓకేనా? అందుకే ముందస్తు అనుమతి రాష్ట్రపతి దగ్గర నుంచి అడగాలి. నేను మరి అక్కడ పాకిస్తాన్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు బిరుదివ్వడానికి. నేను బిరుదు తీసుకుంటా వెళ్ళొచ్చా అనంటే రాష్ట్రపతి పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో ఉన్న వ్యక్తి రాష్ట్రపతి అనుమతి లేనిదే విదేశాల నుంచి గిఫ్ట్స్, భత్యం, ఉద్యోగం స్వీకరించరాదు. ఓకే. రాష్ట్రపతి మళ్ళీ అనుమతి. అయితే ఈ కేస్ ఇంపార్టెంట్. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996లో ఉన్నటువంటి కేసు. ఏంటి అని చెప్పారనంటే, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీలు ప్రత్యేక పురస్కారాలు మాత్రమే. అవి బిరుదులు కాదు అని ఏ కేసులో చెప్పింది సుప్రీంకోర్ట్. ఓకే. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. చాలా సార్లు అడిగారు ఈ కేస్ గురించి. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఏమనన్నారు? భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీలు ప్రత్యేక పురస్కారాలు మాత్రమే. అవి బిరుదులు కాదు అనంది. అయితే రీసెంట్‌గా వీళ్ళ మీద గూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది.
ఈ 'మోహన్ బాబు' గారు, అలాగే 'బ్రహ్మానందం' గారికి మన టాలీవుడ్‌లో పద్మశ్రీ అవార్డు లభించింది. ఎప్పుడు 2015, 16, 14 ఆ ఏరియాలో. అప్పుడు లభించినప్పుడు వీళ్ళేం జేస్తున్నారనంటే దీన్ని వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని ఒక అభియోగం కోర్టులో నమోదైంది. అయితే కోర్టు హెచ్చరించి హ్మ్, పురస్కారాల్ని రిటర్న్ ఇవ్వాలి అనన్నప్పుడు వీళ్ళు కంక్లూజన్‌కొచ్చేసి మళ్ళీ కోర్టుకు క్షమాపణలు గూడా తెలపడం జరిగింది. ఓకేనా. 'బ్రహ్మానందం' గారు, 'మోహన్ బాబు' గారు వీళ్ళ ఇన్సిడెంట్ అయింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటి? పద్మశ్రీ అవార్డిచ్చారు. వీళ్ళేం జేశారు? సినిమా నేమ్స్ పడేటప్పుడు పద్మశ్రీ, బ్రహ్మానందం అని వేసుకోవడం జరిగింది. అలా వేసుకోవద్దు. ఎందుకు? అదొక బిరుదులాగుంటుంది. బిరుదులాగా ఫీలయ్యి ఏసుకోకూడదు అనేది కోర్టు సారాంశం. ఓకేనా. అది బిరుదు గాదు. ఒక అవార్డులాగా ఫీలవ్వాలంతే. మరేమనేసుకోవాలి సార్? మీరు డౌట్ రావచ్చు. పద్మశ్రీ అవార్డిచ్చిల్లు మరి ఆ అవార్డ్ వేస్టేనా సార్? ఇగ మరి ఇచ్చి ఏం జేసుకోవాలి? ఇగ ఇంట్ల బయట పోస్టర్‌లో ఏసుకోవద్దు. ఇంటి ముందు శిలాఫలకం పెట్టుకుంటే దానికి ఏసుకోవద్దు. ఏదన్నా కార్డ్‌ల ప్రింట్ చేయించుకోవద్దు. సినిమాల పేర్లు పడతంటే ఏసుకోవద్దు. మరేం జేయాలి సార్ అని అనొచ్చు. ఏం జేయాలె? పద్మశ్రీ బ్రహ్మానందం అని ఎంచుకోవద్దు. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం అని ఏసుకోవచ్చు. ఓకే. పద్మశ్రీ బ్రహ్మానందం గాదు. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం. ఓకే. అదొక అవార్డు. దాన్ని స్వీకరించినటువంటి బ్రహ్మానందం. ఇలా ఏసుకోవచ్చు. ఓకే. ఈ కేస్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మనం డిస్కస్ చేసింది దాదాపుగా గ్రూప్ 1 క్యాండిడేట్ వరకు డిస్కస్ జేయడం జరిగింది. ఇలా మీరు చదివినట్టయితే ఒకసారి వీడియో జూసి మళ్ళీ నెక్స్ట్ టైమ్ జూసేటప్పుడు నోట్స్ ప్రిపేర్ జేసుకోండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. Okay, that's it. Thanks for learning and subscribe to my channel for more updates. Thank you once again.